ఆ, ఆయన ఏ నడుస్తుంది సన్న బియ్యం ఇస్తాను అన్నాడు ఉమ్, ఆ ఖర్చు ఇస్తూనే ఉన్నాడు ఉమ్, మళ్ళీ నడిమేం కాడు చేయాలి ఉమ్. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందంటూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయ్యేటట్టు ఉందా మరి వాతావరణం ఏమో మనకి ఎరగనా అందాదా నీ చేతులు ఉండదు నా చేతులు ఉండదు ఎవరి చేతిలో లేదు కానీ మన ఇద్దరం ఎత్తేనే అవుతాడా మన ఇద్దరమే లోకమంతి నువ్వు నన్ను ఎట్లా అడుగుతున్నావా నువ్వు అందాదా వాతావరణం అందాల కానీ నన్ను ఎట్లా అడుగుతున్నావు నువ్వు జర అంచనా చేస్తాం కదా మళ్ళీ అవుతాడు కావాలి ఈ అంచెల పాట. నాకు చదవత శాస్త్రం అంతా అంతేనా బాబు ఇవి చదువు రానోళ్ళే ఉంటది కథ ఇప్పుడు నీ చదువు రానైన ఓటు ఎట్లా లెక్కను నాది అంతే నాదేమన్నా ఎక్కువ రేటా ఎక్కువ విలువనా నీ ఓటుకి ఎంత విలువ ఎక్కువ లేదా అనేది ఎట్లుంటది ఎట్లున్నది? నీ ఓటుకి ఎంత విలువ నా ఓటుకి అంతే విలువ నువ్వు పెట్టుకుని తిని చేతికి ఇచ్చాడు అట్లా కాదు అది మాకు ఇక్కడ ఇప్పుడు మీ ఊళ్ళో ఎలక్షన్లు జరుగుతాయి సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి నీ ఒక్క ఓటు నీది పడకపోయినా ఓడిపోయినా అంటే ఓడిపోయినట్టే లెక్క నీ ఓటు లెక్క రాదా అంతుందా నువ్వు అంతున్నా రాజనీతి అయితే గంతేనా? ఓటు ఇవ్వాలైనా ఒకటే విలువ అన్నయ్య పరిపాలన చేసేటంటేనే ఆయన నా అంతులు ఉంటేనే వస్తుంది ఆ, లేకపోతే వస్తుందా అంతేనట్టు మన సర్పంచులు 6 లక్షలు ఉమ్, 6 సాగులు ఆయన గెలిచాడు ఒక్క ఆయనకి వెళ్తాడా మరి అంతే అందరికి వెళ్తారా ఇక నిలబడాలి అందరికి వెళ్తారా ఆయన అంతులు ఉన్నది ఆయన రాసి పెట్టాడు ఆ, రాజ్యమేళ ఆ, అని వచ్చింది అంతే సాగ కాపాయన కట్టాడు ఆ, గమలు ఆయన కట్టాడు వీళ్ళు కట్టాడు సాగలు ఆయన గెలిచాడు అట్లా ఆయన అందరూ ఉన్నదా ఆయన అంతులు ఉన్నది ఏం చెప్తామా అట్లా మనం గెలిపిస్తే గెలుస్తాడా ఉమ్. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడన్నా చూసినా ఆయన అదే కేసీఆర్ నువ్వు చూసినావు ఎప్పుడన్నా చూసినా ఇటు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇక ఈ మధ్యలో చాలా కాకుండా ఆయన బయటకు వెళ్తలేడు కానీ ఇంకేమో మన ఆయన ఆడ బయటకు వెళ్తలేడు మరి ఎట్లా కేసీఆర్ బయటకు వస్తే ఏమన్నా రాజకీయం మారుతాంటవా వాతావరణం ఏం పడో మనకేం పెడతానా కాకతలని అంతేనా ఈ బండి చెక్కలేదు కానీ నాకు అరే నీకు బండి బ్యాటరీ బండి ఇవ్వలేరా నీకు ఇలా